మన స్థితిని బట్టి, మన పరిస్థితులను బట్టి ఆయన మనల్ని ప్రేమించడు. గుర్తుంచుకోండి, మీ స్థితిని బట్టి, మీ పరిస్థితులను బట్టి ఆయన మిమ్మల్ని ప్రేమించడు. వాక్యం చెప్తూ ఉంది, మనం ఇంకనూ పాపులమై ఉండగానే ఆయన నీ కోసం, నా కోసం ఆ సిలువలో మరణించాడు. మన కోసం, మన పాపముల కోసం ఆయన వెల చెల్లించేశాడు. మన పాపపు డాగును తొలగించి, మన పాపాలు తన యొక్క రక్తంలో కడిగివేసి, తుడిచివేసి ఆ పరలోక రాజ్యానికి నిన్ను వారసులుగా చేస్తున్నాడు. ఎవరు చెయ్యలేనిది, ఎవరు చేయనిది మన కోసం తన ప్రాణాన్ని త్యాగం చేశాడు. ఆయన శిష్యులతో అంటున్నాడు, రండి యెరూషలేముకి వెళ్దాం, అక్కడ మనుష్య కుమారుడు వెక్కిరించబడతాడు, తల మీద ముళ్ళ కిరీటం ఉంటుంది, ఆయన కొరడా దెబ్బలు తింటాడు, పక్కలో బల్లెపు పోటు పొడుస్తారు, చేతులకి కాళ్ళకి మేకులు కొడతారు, సిలువలో తన ప్రాణాన్ని త్యాగం చేయవలసి వస్తుంది. తిరిగి 3వ దినాన ఆయన లేచును. అన్నీ తెలిసి ఆయన తన ప్రాణాన్ని నీ కోసం, నా కోసం ఇవ్వడానికి ఆయన ఇష్టపడ్డాడు. అంత ప్రేమ. ఈ రోజుల్లో మనం ఆ సిలువ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ సిలువలో వ్రేలాడుతున్న యేసయ్యను మనం చూస్తూ బాధపడుతూ ఉంటాం. సిలువను చూస్తూ, ఆ సిలువలో ఉన్న యేసయ్యను చూస్తూ నువ్వు బాధపడవలసింది కాదు, నువ్వు చూడవలసింది ఆ సిలువను దాటి ఆయన చూపించిన ఆ ప్రేమను చూడాలి. నీకోసం తను పెట్టిన ఆ ప్రాణ త్యాగాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు మన జీవితాల్లో ఆయన ప్రేమను చూపిస్తున్నాడు కాబట్టి, ఆయన ప్రేమిస్తున్నాడు కాబట్టి, మనం ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో ఆయన నిన్ను నన్ను విడిచిపెట్టట్లేదు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో నువ్వు ప్రార్థించినప్పుడు ఆ ప్రభువు నీ దగ్గరికి వస్తాడు.